సార్ మీరు మనుషుల్ని చూశారు, సమాజాన్ని చూశారు, అన్నీ మీకు తెలుసు. ఆ ధైర్యంతో అడుగుతున్నాను. ఇప్పుడు చాలామంది అంటే ఆయన ఫ్యాన్స్ చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, మా అన్న ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఫ్యాన్స్ అంతా బలంగా నమ్ముతున్నారు. మీకు సంబంధం లేని ప్రశ్న, అయినా మీకున్న అవగాహనతో చెప్పండి. ఆయన ఒకవేళ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? రా రావటానికి ఆయన రావటం అనేది ఆయనకి హక్కు కదా. ఆయన క్రౌడ్ పుల్లర్ సార్ కదా, కాబట్టి ఆయనకు అవకాశం ఉంది. ఉంటే కానివ్వండి, ఏమన్నా ఎన్ని చూడలేదు మనం చరిత్రలు. రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా మేము పనిచేసాం 83కి. అట్లా అంతే, రావాలా అరే ఏముంది అనుకుంటాం, స్పేస్ లేదని. సార్ ఎవరి స్పేస్ వాళ్ళదే. అండ్ నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే మనం మాట్లాడుకుంటూ ఇటు వచ్చేసాము. ఆయన చివరి రోజుల్లో చాలామంది ఆర్టిస్టులు వచ్చేవారంట ఆయన చూడడానికి, బట్ వాళ్ళు ఎవరిని కలవరిచ్చేవారు కాదు. అవును. ఎందువల్ల? ఆయనకి ఏంటంటే తనని చూసి ఏడిస్తే తన ఆయుష్ తగ్గిపోద్దని ఫీలింగ్, ఆ భయం అని స్టార్ట్ అవుతుందేమో అని. ఆయన ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంటుంది ఆయనకి. అందువల్ల ఏడ్చేవాళ్ళు, అంటే కన్నీరు ఆటోమేటిక్గా చాలామంది ఏడుస్తారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏడుస్తారు కదా. ఈయన అనారోగ్యం ఉందని ప్రపంచానికి చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసి కదా. నేనే ఏడ్చాను ప్రెస్ మీట్ చూస్తూ. అక్కడ ఆయన ఫోన్ చేశాడు, ఫోన్ చేసి నేను ఇలా అనౌన్స్ చేస్తాను మీరు రండి అన్నాడు. పరిగెట్టుకుని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళా. ఆ మనం గెట్టపులో ఆయన ఉండి ఆయన ఫ్యామిలీ అంతా అలా నిలబడి ఉన్నారు. అనౌన్స్ చేస్తున్నాడు నేను చచ్చిపోతున్నాను, నాకు క్యాన్సర్ వచ్చిందని. నేను ఏడుస్తాను చుట్టూరు. బట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఉండకూడదు. అలా ఏడిస్తే నాకు అధైర్యం వస్తుంది. అధైర్యం వస్తే నేను చచ్చిపోయినట్టే. ఓకే, నాకు చావు దగ్గరికి వస్తుంది. చావు ఎవడైనా చచ్చిపోవాలి కదా, హ్యాపీగా పోదాం. ఇది ఆయనకి ఎప్పుడు ఏమనేవాడంటే, నేను ఏదో నిద్రలో నడుస్తూ హార్ట్ కదా, మనం హీరోలం కదా, ఇలా వెళ్తూ వెళ్ళిపోతాం అనేవాడు. పాపం. ఓకే, బట్ హీ లివ్డ్ లాంగ్ లైఫ్ అండ్ ఆయన జీవితాన్ని జీవించాడు, పూర్తి జీవితం సార్. నాలాంటి జీవుల్ని నిలబెట్టి కూడా. సూపర్. అంచేత అవి అంతే. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నా జీవితం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఆయన ప్రాణం పోసినట్టు కదా. అంతే కదా. ఆ సీరియల్కి ఆ ఛానల్ డబ్బులు ఎగ్గొట్టి ఉండొచ్చు, బట్ నన్ను నిలబెట్టాడు ఆయన. ఆ సమయంలో పక్కన ఉన్నారు. మరి ఇప్పుడు ఒక సీరియల్ మట్టి మనిషి అనే సీరియల్ మేము ప్రొడక్షన్ చేసినప్పుడు ముందు ఒక 1 year నా కెరీర్ లేదు, పోయిన తర్వాత అసలు లేనే లేదు. నా దగ్గర డబ్బు లేదు. అలా నా ఫ్రెండ్స్ రుద్రరాజు రమేష్ అని వాళ్ళ మదర్ ఇచ్చారు డబ్బు. ఇంతే 2-3 దగ్గరికి వెళ్తే ఫైనల్గా అది వర్కౌట్ అయింది. అనసూయ గారు అని ఆవిడ ఇచ్చారు, అనసూయమ్మ సార్. అలా నిలబడ్డాం. ఆయనకి చెప్పాం మేము. నేను వాడిని తీసుకెళ్ళి రుద్రరాజు రమేష్ని సార్కి చూపించి, సార్ ఇతను ఏం డబ్బులు పెట్టట్లేదు, ఇతను కూడా దెబ్బతిని ఉన్నాడు కాబట్టి ఇతను ఇందులో పెట్టుకుంటున్నాను అని. అశోక్ కుమార్ని, ఇతను డబ్బులు పెడుతున్నాడు సార్, ఇతను నా ఫ్రెండ్, నేను వీడు ఒరే ఫ్రెండ్స్, వీళ్ళ మదర్ ఇస్తున్నారు, ఇతనికి మీకు సంబంధం లేదు, ఇతనికి మీకు సంబంధం లేదు, వీళ్ళిద్దరికీ మీతో అసలు ఎటువంటి సంబంధం లేదు, నాకే సంబంధం, ఏదైనా సరే నేనే. అలాగే మా రుద్రరాజు రమేష్ కూడా మనం పని చేద్దాం, ఏదో రాసుకుందాం అన్నా నేను పేపర్ మీద అగ్రిమెంట్ లాగా. రాసుకుందాం అంటే రాసుకుందాం. ఏం రాసుకుందాం అంటే, మనం విడిపోతే ఎందువల్ల విడిపోతాం ఒకసారి రాసేసుకుందాం రా అన్నాడు. అది అగ్రిమెంటా? అంతకంటే ఏం కావాలి మనకి. వెళ్ళిపోయాను అంతే. సార్ మీరు ఇందాక మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. నాకు తెలిసింది ఏంటంటే, ఆయన డైరెక్టర్ కూడా కాకముందు యాక్చువల్గా వాళ్ళ నాన్నగారితో మీకు పరిచయం. అవును, కృష్ణరాజు గారు. బట్ ఆయన నేను డైరెక్టర్ అయినాక మీకు ఛాన్సులు ఇస్తానని చెప్పేవారట. అవును. అంత నమ్మకం ఏందైంది? మొదటి నుంచి అతను అలాగే. నేను అంటే వాళ్ళ బ్యాచ్లో అతను కానీ కృష్ణవంశీ కానీ అందరూ కూడా అది ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. దాన్ని కృష్ణవంశీ భాషలో చెప్పాలంటే గోరోజును అంటాడు మా తూర్పుగోదావరి. అలా అతను ఏంటంటే, నేను సినిమా తీస్తున్నా, నీకు వేషం ఇస్తా, నేను చేస్తా అని. అలాగే చాలా కాలం ఆ ట్రావెల్ వెళ్ళింది. తర్వాత అతను అలాగే ట్రాక్ వెళ్తామని మనం వచ్చేసాం. అంటే మీరు అన్నమాటే అది నేను అసోసియేషన్ లేదు కాబట్టి నేను అనలేను. కానీ ఇప్పుడు ఆర్జీవి గారు కానీ, కృష్ణవంశీ గారు కానీ, పూరి జగన్నాథ్ గారు కానీ, తేజ కానీ, వీళ్ళందరికీ ఒక మొండి ధైర్యం ఉంటుంది. అది మొండి ధైర్యమో కాన్ఫిడెన్స్ అర్థం కాదు, కానీ వాళ్ళు తీసుకునే డెసిషన్లు మెరుపులాగా ఉంటాయి. మీరు చెప్పిన 4 పేర్లు కూడా టాలెంట్ బ్యాంక్స్. అసలు ఆ స్కూల్లో ఏం జరగద్ది కాదండి, వాళ్ళంతా అక్కడ చేరారంట, అంత కష్టపడి కలిసి పనిచేశారండి.
ఇప్పుడు మాకు షూటింగ్ అంటే ఎప్పుడు ఎన్ని గంటలు మొదలు పెడతాడు, ఎన్ని గంటలకు వదిలేస్తాడు అని తెలిసేది కాదు. టాలెంట్ బ్యాంక్స్ అనట. తేజ అనేవాడు కూడా ఎటువంటి కెమెరామెన్ ఎలాగే అంత డైరెక్టర్ అయిపోయి పెద్దవాడు అయిపోయి, అలా కృష్ణవంశీ గారు అంటే గారు అనలేను కానీ నాకు మా డార్లింగ్ అలా ఈ రోజుకి మేము మాట్లాడుకుంటాం రెగ్యులర్గా. రాము గారితో నాకు పెద్ద ఇది లేదు, కానీ తేజ గారు కూడా తక్కువ మాట్లాడుతాం, ఎప్పుడైనా మెసేజ్ పెడతాం. బట్ వంశీ మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ మీకు సంబంధం లేని ప్రశ్న ఇంకోటి అడుగుతున్నాను. కృష్ణవంశీ గారు మీకు చాలా క్లోజ్ కాబట్టి నిన్న ఇదే ప్రశ్న మీ స్నేహితుడు శివాజీ రాజా గారిని కూడా అడిగాను, బట్ నాకు సమాధానం రాలేదు. అక్కడి నుంచి మీరు చెప్తారేమో చూద్దాం. కృష్ణవంశీ గారు, రవితేజ గారు వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచి ట్రావెల్ అయ్యారో, ఎలాంటి సినిమాలు చేశారో, వాళ్ళ రిలేషన్ ఏందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ గారి దగ్గర ఒక 3-4 ఇంటర్వ్యూలో రవితేజ గారి పేరు ప్రస్తావిస్తే నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్ అనేసారు. అసలు రవితేజ గారి గురించి మాట్లాడడానికి కూడా కృష్ణవంశీ గారు ఇష్టపడట్లేదు. దీనికి కారణం మీకు ఏమైనా తెలుసా? చెప్పే పని చెప్పండి. నిజంగా నాకు తెలియదు కానీ రవితేజ దగ్గర నేను ఇప్పుడు రెగ్యులర్గా సినిమాలు చేస్తూనే ఉన్నా. బట్ అతను మా పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నాడు, ఎప్పుడు నేను వైవిఎస్ చౌదరి గోవిందా టైంలో, నిన్నే పెళ్ళాడుతా టైంలో వెళ్ళి అతను తీసుకొచ్చి కారులో వెళ్ళినప్పుడు అంత స్నేహంగా ఎలాగైతే ఉన్నాడో, ఇప్పుడు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు రవితేజ గారు. ఆయన ఏం మార్పు రాలేదు. నేనైతే ఏం గమనించలేదు. మరి నా పట్ల అలాగే కృష్ణవంశీతో ఆ రోజు ఎలాగ ఉన్నామో ఈ రోజు అలాగ ఉన్నాం మేము. వాళ్ళిద్దరికి వాళ్ళకి పెద్దగా ఏముంది బాండింగ్ అన్ని రోజులు ఒకేలాగా ఏముంటుంది స్నేహం అంతే. అంతకుముందు నాకు తెలుసుండదు. వాళ్ళిద్దరు కూడా మంచి టాలెంట్లు. ఏమో రవి అంటే నాకు అంటే నేను నా పరిధి వరకే ఉంటాను. నేను ఎప్పుడు ఏ హీరోతేనా ఎంత స్నేహితుడైనా కానీ నా దీని వరకే నేను ఉంటాను. దాటి నేను అసలు ఉండను కాబట్టి నాకేమైనా తెలియదు, ఏదో జరుగుంటుంది నాకు.